హలో మామ, ఆకలేస్తుందని ఏమైనా కొందాం అనుకుంటే ఎన్ని తిప్పలు పడ్డాను చూడండి. ఏంట్రా ఏమంటున్నావు? ప్రస్తుతానికి అయితే మా మేడం హాస్పిటల్ తీసుకొచ్చాను. బండి పార్కింగ్ చేసి ఏమైనా ఆకలేస్తుంది ఏదైనా తిందాం అనుకుంటే ఈ చుట్టుపక్కల ఒక్క షాప్ కూడా లేదు. తీరాజు ఒకటిని అడిగితే ఆ మూలలో ఉందని చెప్పాడు. ఇంకా చూసేటప్పుడు దిమ్మ తిరిపింది. ఎందుకంటే బండి వేసుకుని పోవాలంటే మొత్తం చుట్టుకొని పోవాలి. ఇంకేం చేస్తాం, పాదయాత్రతోనే వెళ్ళాను. తీరా ఇక్కడ వచ్చాక బ్రిడ్జ్ ఎక్కాలి కదా. బ్రిడ్జ్ ఎక్కాలంటే లిఫ్ట్ పనిచేస్తుందని చూస్తే పని చేయలేదు. ఊహించలేకపోయావా? ఈ రోడ్ వచ్చి దోహా ఎక్స్పీ రోడ్ అంటారు మావా. ఆ రోడ్ కి బ్రిడ్జ్ కి చూడండి ఎంత హైట్ ఉందో. నేను ఎప్పుడు అనుకోలేదు మావా బయట దేశాల్లో ఈ రకంగా బ్రిడ్జ్ ఎక్కుతానని. నీ మొహం చూడలేకపోతున్నావయ్యా, ఏదో ఒకటి త్వరగా చెప్పు. నేను అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అది కొనుక్కుని ఇక్కడికి వచ్చేటప్పటికి సగం ఆకలి చచ్చిపోయింది. ఇవి కొనడం కోసం 3 కిలోమీటర్లు వెళ్ళొచ్చాను. అంతేలే. రూమ్ లో అయినా టీలో పనికి వస్తుంది అని చెప్పి బ్రెడ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా తాగడం కోసం కింజా కూల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాను. ఇది సౌదీ బ్రాండ్. అవునా? ఇంకా మెయిన్ ఇదే పరోటా ఫలాఫిల్. ఇది పరోటా అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఫలాఫిల్ అంటే వాళ్ళ మావా. అర్థమైంది. వాసనేమో మామూలుగా లేదు. ఆత్రంతో నోట్లు వేసుకుని తింటే దీని అమ్మ ఉప్పు లేదు కారం లేదు. యదనాలు చుట్టూ ఇచ్చాడు కానీ పరోటా ఉంది, లోపల చెత్త ఉంది. అసలు వడలేవు సరిగా. అంత పెద్ద సాహసం చేసి తెచ్చుకున్నాను కదా. ఇంకెలా తినేసి ఇంకా తాగేసి ఇంకా ఆడికి సరిపెట్టుకున్నా. ఇంకా అప్పుడు అర్థమైంది ఇలాంటి ప్రయోగాలు ఇంకెప్పుడు చేయకూడదని. ఎందుకంటే అంత దూరం పోయి తెచ్చుకొని ఈ చెత్త తినేటప్పటికి నాకు అసలు దోల తిరిపింది. ఇంకా మీరు లేట్ లేకుండా కామెంట్ పెట్టేసి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గట్టి కొట్టండి.